కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు రెస్పాండ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ వుడ్ లైక్ టు రీడ్ అవుట్ దోస్ కామెంట్స్ మీకోసం. అండ్ ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అని ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు పోల్లో చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. అందులో నాగబాబుకి తమ సపోర్ట్ అంటూ 47% చెప్తుంటే ప్రకాష్ రాజ్కి తమ సపోర్ట్ అంటూ 53% చెప్తున్నారు. సో ప్రకాష్ రాజ్కే ఎక్కువ మద్దతు లభిస్తుంది ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఈ పోల్లో. అండ్ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొమరయ్య కామెంట్ చేస్తున్నారు, నీ కాళ్లకు చెప్పులు లేవా అన్నవాడిని తెగేదాకా కొట్టొచ్చన్నా అంటూ కామెంట్ చేశారు. నాకు యాక్చువల్లీ ఆ కామెంట్ అర్థం కాలేదు. ఇంకొంచెం క్లియర్గా మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఐ కెన్ రీడ్ ఇట్ అవుట్ అగైన్. అలాగే రవికిరణ్ కామెంట్ చేస్తున్నారు, బోత్ ఆర్ ఈడియట్స్ అని చెప్పేసి. సో ఇద్దరిని ఆయన తప్పుపడుతున్నారు ఈ విషయంలో. అలాగే మణికంఠ కామెంట్ చేస్తున్నారు, మణికంఠ సిహెచ్ కామెంట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ అని. మేబీ అంటే మీ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అన్నదానికి ప్రకాష్ రాజ్కి అని ఆయన కామెంట్ చేస్తున్నట్లుగా ఉన్నారు. అలాగే డైనో గేమ్ కామెంట్ చేస్తున్నారు, పి రాజా ఓ అంటూ కామెంట్ చేశారు. ఐ కాంట్ అండర్స్టాండ్ దట్. అలాగే గణేష్ కామెంట్ చేస్తున్నారు, ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, సమాధానం చెప్పలేక మాటల దాడి చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మేబీ హీ సపోర్టింగ్ ప్రకాష్ రాజ్. ప్రశ్నించే హక్కు ఉంటుంది, మాటలు దాడి చేస్తున్నారు, సమాధానం చెప్పలేక అంటూ కామెంట్ చేస్తున్నారు. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రీడ్ అవుట్ ద రిజల్ట్స్. ఇక్కడ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి ఆ పోల్లో వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తున్నాం. ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు నాగబాబు కంటూ 40% చెప్తుంటే ప్రకాష్ రాజ్ కంటూ 60% చెప్తున్నారు. సో వెరీ ఇంట్రెస్టింగ్ రిజల్ట్ కనిపిస్తుంది మనకి. ప్రకాష్ రాజ్కి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ మనకు కనపడుతున్నారు. నవ్ ఇట్ 61% ఫర్ ప్రకాష్ రాజ్. సో మీ అభిప్రాయాలు ఏంటి? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మేము గొర్రెలం కాదు, మీ బానిసలం కాదు, మీరు మాకు సమాధానం చెప్పాల్సిందే అంటున్న ప్రకాష్ రాజ్కి మీ మద్దతా, లేకపోతే నోరు మూసుకొని నాయకుడు చెప్పింది చేయండి, మీరు మీ బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు, మీ థాట్స్ ఇక్కడ అవసరం లేదని చెప్తున్నటువంటి నాగబాబుకి పవన్ కళ్యాణ్కి మీ సపోర్ట్ ఎవరికి? మీ సపోర్ట్ ఇక్కడ గతంలో ఏపీ ఎన్నికలకు ముందు కూడా నాకు పవన్ కళ్యాణ్ ఇదే మాట చెప్పారు, మీరు ఆలోచించడం ఆపేయండి, నేను చూసుకుంటాను ఆలోచించేది, వ్యూహాలు నాకు వదిలేయండి, పని మాత్రం మీరు చేయండి అని చెప్పారు. అప్పుడు రిజల్ట్ వచ్చింది మంచిగానే, అవునన్నా కాదన్నా. సో ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటిదే అడుగుతున్నారు చాలామంది, చాలా రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు జనసేన నుంచే. అంటే మనం ఎందుకు వస్తున్నాం, ఇప్పుడే ఎందుకు రావాలి, లేదంటే ఎవరు ఉన్నారు మన వెనక, మనం ఎవరి కోసం చేస్తున్నాం అని క్లారిటీ అడుగుతున్న వాళ్ళు లేకపోలేదు. సో అలాంటి వాటికి నాగబాబు చెప్తున్నారు, నోరు మూసుకోండి, మీకు అవసరం లేదు, ఇవన్నీ చెప్పింది చేయండి అని చెప్పేసి అంటున్నారు. మీ బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు, మీ థాట్స్ ఇక్కడ అవసరం లేదు అని చెప్తూనే దెయ్యాలు భూతాలు ఏమేమి ఉన్నాయో లోపల ఉన్న నాయకుడికి మాత్రమే తెలుసు, లోపల ఏమేమి ఉన్నాయో అవి మీకు తెలియదు అని చెప్తున్నారు. ఇంతకీ ఆ దెయ్యాలు భూతాలు ఎవరిని ఉద్దేశించి ఆయన చెప్పారు? డెవిల్స్ అండ్ డీమన్స్ ఇన్ ద పాత్. ఆ దారిలో ఉన్నటువంటి ఆ దెయ్యాలు భూతాలు ఎవరు అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎవరిని ఉద్దేశించి చెప్పారు? ఆ పాత్లో ఉన్నది ఎవరు? అంటే పవన్ మీద కూడా ప్రెషర్ ఉందని చెప్పడం ఉద్దేశమా ఇక్కడ? నాగబాబు ఉద్దేశం అదే అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? పవన్ మీద కూడా ఎవరో ప్రెషరైజ్ చేస్తున్నారా అనే ఉద్దేశంలో మనం అర్థం చేసుకోవాలా? లేకపోతే చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కొంతమందిని ఎదిరించడానికి, కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయానికి మీరు బ్లైండ్గా మద్దతు ఇవ్వండి అని చెప్పడం ఆయన ఉద్దేశం? అంటే ఆయన చాలా గొప్ప యుద్ధాన్ని చేస్తున్నారు, దెయ్యాల భూతాల మీద పోరాటం చేస్తున్నారు అని చెప్పడం ఆయన ఉద్దేశమా? అండ్ ఇవన్నీ పక్కన పెడితే అసలు క్వశ్చన్ చేయొద్దు అనడానికి మీరెవరు? మేము గొర్రెలం కాదు, మీ బానిసలం కాదని చెప్పి ప్రకాష్ రాజ్ అంటున్నారు. దెర్ ఈజ్ సెన్స్ ఇన్ హిస్ క్వశ్చన్, తప్పులేదు, అలా అడగడంలో పూర్తిగా మనం తప్పు పట్టాల్సిన పరిస్థితి కూడా కనిపించడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించలేని పరిస్థితి ఉండకూడదు ఎక్కడైనా, నాయకుడైనా ఎవరైనా సరే. సో అటొక సెన్స్ కనపడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నిర్ణయాలు నాకు వదిలేయండి, మీరు పని చేసుకుపోండి అని చెప్పి గతంలో చెప్పిన పవన్ ఫార్ములా వర్కౌట్ అయింది ఆ పార్టీకి. సో దాన్ని మనం పూర్తిగా పక్కన పెట్టలేము. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కదా. ఎంత నాయకుడైనా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందరికీ సమాధానం చెప్పాలంటే కుదరదు. కొన్నిసార్లు నాయకుడిని బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం వస్తుంది వాళ్ళ ఫాలోవర్స్కి. సో రెండు వైపుల నుంచి ఎంతో కొంత సెన్స్ లేకపోలేదు ఇరువైపుల నుంచి. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు నాగబాబు కంటూ 36% అంటున్నారు, 64% ప్రకాష్ రాజ్కి మద్దతుగా నిలబడుతున్నారు 100లో. సో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ అప్డేట్ మనకు కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ 100 ఎవ్రీ 100 చాలామంది రెస్పాండ్ అవుతున్నారు ఈ క్వశ్చన్కి, ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి. అండ్ ఈ పోల్లో రెస్పాండ్ అవుతున్న వాళ్ళ ఒపీనియన్స్ కూడా నేను చదివి వినిపిస్తాను. అండ్ ఇక్కడ చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కూడా. గణేష్ కామెంట్ చేశారు, ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, సమాధానం చెప్పలేక మాటలు దాడి చేస్తున్నారు అని. జై పవన్ అంటూ రాజు బేరీ కామెంట్ చేస్తున్నారు. నాగబాబుకి తలా తోక రెండు తెలియవు అంటూ లక్ష్మీనారాయణ కామెంట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ లవ్ యూ ఇండియన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రమేష్ కామెంట్ చేస్తున్నారు.
WTF నాగబాబు, వై కాంట్ ఏ పర్సన్ క్వశ్చన్ అంటూ కృష్ణ కామెంట్ చేస్తున్నారు. యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ WTF. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ ఇట్ అవుట్. మనిషి ఒక స్టాండ్ పై ఉండాలి అంటూ రవి CH కామెంట్ చేస్తున్నారు. అలాగే సైనికులు కాదు బానిసలు మీరు అంటూ ఐఎమ్ SDBA కామెంట్ చేస్తున్నారు. అండ్ నాగబాబు పవన్ పేరుతో చిరంజీవి పేరుతో కాకుండా వ్యక్తిగతంగా ప్రజాసేవలో ఎదిగి అప్పుడు సమాజం గురించి మాట్లాడాలి అంటూ లక్ష్మీనారాయణ కామెంట్ చేస్తున్నారు. 3 acres ఫ్రీగా వస్తుందా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఓహో, ఇక్కడ మొన్న ఆక్యుపై అయినటువంటి స్థలం గురించి, అంటే పవన్ ఏదో ఆక్యుపై చేశారని కొంతమంది మాట్లాడుతున్నారు కదా, ఆ విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మరి 3 ఎకరాలు ఫ్రీగా వస్తుందా అంటూ కామెంట్ చేస్తున్నారు. IMSDBA కామెంట్ చేస్తున్నారు. అంటే ఎవరో చెప్పింది చేయటం వల్ల అది అలా వచ్చింది అని చెప్పేసి ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చేమో. రామ్ రిజల్ట్స్ పని మేము చేస్తే పెత్తనం చేస్తారా? టు బీ ఆనెస్ట్, ఆ కామన్ మ్యాన్ డిడ్ మోర్ హార్డ్ వర్క్ అండ్ సఫరింగ్ దాన్ పవన్ కళ్యాణ్ అంటూ కృష్ణ కామెంట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా కామెంట్ చేసుకుంటారు? ఒకరిని తప్పు పట్టకూడదు. పర్సనల్ ఇష్యూస్ని ఇలా పబ్లిక్గా ఒకరి మీద ఒకరు ఎందుకు పనికొచ్చే మాటలు ఆడండి, ఎవరిని నొప్పించొద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు. సంతోష్ని కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది కామెంట్ చేస్తున్నారు. బ్లైండ్గా నమ్మాలా ఎందుకు అంటూ కృష్ణ కామెంట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ది ఈ స్టేట్ వాళ్ళ పార్టీలో వీళ్ళ పెత్తనం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు నరసింహారావు. అలాగే అరుపు ప్రకాష్ రాజు అందరినీ క్వశ్చన్స్ చేస్తే ఓకే, ఓన్లీ పవన్ జస్ట్ ఆస్కింగ్ అంటావు, కేఎస్ఆర్ని ఎందుకు అడగడం లేదు అంటూ మరొక కొంచెం హార్ష్ వర్డ్ కూడా యూజ్ చేశారు. బాబు SS కామెంట్ చేశారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ దట్ హార్ష్ వర్డ్స్. దయచేసి అలాంటివి కామెంట్ చేయొద్దు. మీ ఒపీనియన్స్ని మాత్రమే ఇక్కడ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బంటి కామెంట్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఫేమ్, ఇట్స్ ఎ గేమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రకాష్కు ఏమీ తోలు తెలియదు అంటూ కామెంట్ చేస్తున్నారు. నాగభూషణ్ కామెంట్ చేస్తున్నారు. ఆంధ్ర పీపుల్ కాదు తెలంగాణ పీపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు రాణి సుందర్. ఇలా చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు కూడా మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోవచ్చు. పీకేని క్వశ్చన్ చేస్తావా నువ్వు? ఓకే రా, జగన్ని ఎందుకు చేయట్లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఓకే, జగన్ను క్వశ్చన్ చేయట్లేదు ఎందుకని, ఓన్లీ పీకేనే క్వశ్చన్ చేస్తున్నావు ఎందుకని అంటూ బాబు SS కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. మరొకసారి నేను ఆ పోల్ని చదవాలనుకుంటున్నారు. ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు ప్రకాష్ రాజ్కి మా సపోర్ట్ అంటూ 62% చెప్తే నాగబాబుకి మా సపోర్ట్ అంటూ 38% చెప్తున్నారు. సో మీరు కూడా మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. ఎనీవే, ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి కామెంట్స్ కేవలం రాజకీయ వర్గాల్లో మాత్రమే కాదు, ఇటు సినీ వర్గాల్లో కూడా కొంత గందరగోళానికి, ఇంట్రెస్ట్కి కారణం అవుతుంది. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ని, కొంతమందిని వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగా వచ్చి ప్రకాష్ రాజ్కి వ్యతిరేకంగా కొంతమంది సినీ ప్రముఖులు మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు ఈ విషయంలో. సో దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్రెస్ చేయడానికా, లేకపోతే వాళ్ళ అభిమానం కొద్దీ వచ్చి చేస్తున్నారా? బికాజ్ పీపుల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు రిస్కీ అనుకుంటారు ఇలా బయటకు వచ్చి మాట్లాడడం, ఎవరికైనా వ్యతిరేకంగా అయినా సరే, సపోర్ట్గా అయినా సరే. సో ఎనీవే, వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది మొత్తం ఈ గొడవ? ప్రకాష్ రాజ్ ఇలా క్వశ్చన్ చేయడం తప్ప, లేదంటే నాగబాబు చేసినటువంటి కామెంట్స్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు ఏంటి?